సెకండ్ గేర్లో వెళ్తాము మ్యాక్సిమము. కాకపోతే ఏంటంటే ఈ ట్రాఫిక్లో ఎక్సలేటర్ ఇస్తే ముందు వెహికల్కి మనం బ్రేక్ చేయలేకపోతాం అన్న. కాబట్టి ఫస్ట్ బ్రేక్ హ్యాండిల్తోనే వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ మన వెహికల్ నిదానంగా వితౌట్ ఎక్సలేటర్ ఏంటంటే 10 to 15 స్పీడ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. చాలా ఎక్కువ కదా ఆ స్పీడ్ చాలా ఎక్కువ ట్రాఫిక్ ఇంతే కాదు. చూడండి అక్కడ చూడండి మినిమం 10లో ఉంది. ఇప్పుడు లైట్గా ఎక్సలేటర్ ప్రెస్ చేయండి, మీరు కొద్దిగా ప్రెస్ చేయండి కొద్దిగా. చూడండి వెహికల్ రన్ అవుతూ ఉంది, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి 20కి వెళ్ళిపోయింది. అంటే మనకు అక్కడ డ్యామేజ్లు ఉండడం వల్ల అప్ డౌన్ అవుతూ ఉంది వెహికల్. అప్పుడు ఏమవుతుంది, ఏదో స్పీడ్గా వెళ్తుందని ఒక ఇన్నర్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అన్నట్టు మనకు అక్కడ. స్పీడ్గా లెఫ్ట్ నువ్వు మ్యాక్సిమం ట్రాఫిక్లో ఉన్నావంటే ఎక్సలేటర్ వదిలేసి బ్రేక్ మీద లెగ్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ముందు వెహికల్ ఎప్పుడు బ్రేక్ చేస్తుందనే మనకు తెలియదు. ఇప్పుడు ట్రాఫిక్లో సడన్గా వచ్చి తగులుతూ ఉంటారు చూసారా, అది ఈ ప్రాబ్లం వల్లనే, ఎక్సలేటర్ ఇవ్వడం వల్లనే. ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో బ్రేక్ చేసే అంత ఛాన్స్ రాదు మనకు ఆ టైంలో. ఎక్సలేటర్ రిలీజ్ చేయండి. ఎస్, కంటిన్యూ ఎక్సలేటర్ ఇవ్వండి. ఎక్సలేటర్ ఒక 2 days బ్రేక్ తీసుకున్న తర్వాత క్లచ్కి వెళ్ళిపోదాం. హారన్ చేయండి, బ్రేక్ చేయండి స్లోగా. ఎస్, కొద్దిగా రైట్ తిప్పండి. రైట్ అంటే ఇక్కడ వెహికల్ ముందే చూసుకోవాలి. కొద్దిగా రైట్ తిప్పండి, రైట్ తిప్పండి, ఇంకా రైట్ తిప్పండి. ఎక్సలేటర్ ఇవ్వకూడదు. లెఫ్ట్ తిప్పండి ఫాస్ట్. స్ట్రైట్ చేసుకోండి. ఎక్సలేటర్ కొద్దిగా రైట్ కొద్దిగా. ఇటువైపు బాగానే వ్యూ ఉంది కానీ అటువైపు వ్యూనే లెఫ్ట్ సైడ్ ఈ బాగా చూడండి. ఈ వ్యూ అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న స్టీరింగ్ ఎండ్ ఉంది కదా, నెంబర్ ఆఫ్ 9, ఈ 10 దగ్గర నుంచి క్రాస్గా ఆ వెహికల్ని చూడాలి. ఆ వెహికల్ మళ్ళీ అక్కడ చూసిన తర్వాత అక్కడ నుంచి స్ట్రైట్గా మన వెహికల్ చూసుకోవాలి. అంటే ఒక ట్రయాంగిల్ టైప్లో చూసుకోవాలి మనం. ఎక్సలేటర్ రిలీజ్ చేయండి. ఎస్, కంటిన్యూ ఎక్సలేటర్ ఇవ్వండి స్లోగా. హారన్ చేయండి. రైట్ ఇవ్వండి కొద్దిగా. స్ట్రైట్ చేసేసుకోండి. ఎక్సలేటర్ ఇవ్వండి, స్ట్రైట్ చేసుకోండి. ఎక్సలేటర్ రిలీజ్ చేయండి. ఎక్సలేటర్ ఇవ్వండి స్లోగా. మెయిన్గా మనకు ఏ వెహికల్ టచ్ అవుతుంది, మన వెహికల్ ఎంత డిస్టెన్స్లో వెళ్తుంది అనేది ఇది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లైక్ ఏంటంటే ఇప్పుడు 2-wheelerకు హ్యాండిల్ ఎండ్ ఆఫ్ కానివ్వండి, మిర్రర్ ఎండ్ ఆఫ్ కానివ్వండి చూసుకుంటాం. బ్రేక్ రిలీజ్ చేయండి, వైబ్రేషన్ వస్తుంది. రైట్ తిప్పండి. ఈ వైబ్రేషన్ వచ్చినప్పుడు మనం క్లచ్ నొక్కి గేర్ షిఫ్టింగ్ చేసుకోవాలన్నట్టు. అంటే స్పీడ్ కంట్రోల్ అయింది కాబట్టి ఎక్కువ స్పీడ్లో ఉన్న గేర్లో ఉంది మన వెహికల్. అంటే 2-wheelerకి వైబ్రేషన్ వస్తుంది, ఆగిపోతుంది ఒక్కొక్కసారి కూడా. ఇక్కడ ఆగిపోకుండా మనం క్లచ్ నొక్కి గేర్ వేసుకుంటాం. బ్రేక్ రిలీజ్. ఇప్పుడు ఆ హ్యాండిల్ చూడండి, ఆ హ్యాండిల్ ఎండ్ ఆఫ్లోనే అతను పట్టుకొని ఉన్నాడు. మిర్రర్స్ కూడా సేమ్ అదే హైట్లో ఉన్నాయి. సో ఆ హ్యాండిల్ ఎండ్ ఆఫ్ కానీ ఆ మిర్రర్ కానీ టచ్ అయితే మీరు ఏ వెహికల్ కన్నా టచ్ అవుతుందని 2-wheeler గెట్ చేస్తారు. ఈ 4-wheelerకి ఈ 2 బానట్స్ చూసుకోవాలి. అంటే సైడ్ రైట్ లెఫ్ట్. ఎక్సలేటర్ రిలీజ్ చేయండి. మనము మ్యాక్సిమం ఫ్రంట్ వెళ్ళేటప్పుడు ఫ్రంటే లాంగ్లో చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మిర్రర్స్ చూస్తూ ఉంటారు, అంటే ఎక్కువసేపు. మీకు మిర్రర్స్ అబ్జర్వేషన్ మీద కాన్సన్ట్రేషన్ మొత్తం మిర్రర్స్ మీద పెట్టినప్పుడు మన వెహికల్ ముందుకు వెళ్ళేటప్పుడు రైట్కి వెళ్తుందా లెఫ్ట్ వెళ్తుందా అనేది తెలియదు. అంటే వే ఆఫ్ ద రోడ్ నువ్వు మ్యాక్సిమం ఫ్రంట్కి వెళ్ళడానికి ట్రై చేస్తావు. ఈ మిర్రర్ విజన్ అనేది ఎప్పుడు చూసుకోవాలనంటే, లైక్ నువ్వు టర్న్ చేస్తున్నావు అనుకోండి, ఎక్కడన్నా లైట్గా టర్న్ చేస్తాం, కొద్దిగా రైట్ టర్న్ చేయండి. ఈ టైంలో మిర్రర్ చూసుకోవాలి మనం. వెనక ఎవరు వస్తున్నారు, మన బ్యాక్ సైడ్ ఏ వెహికల్ ఉందనేది చూసుకోవడానికి ట్రై చేయాలి. అంటే మనము వెళ్ళే స్పీడ్ మనకు కంట్రోల్లో ఉంటాం, వెనక వచ్చే వెహికల్ స్పీడ్ నీకు తెలియదు. సో కాబట్టి వెనకొచ్చే వెహికల్కు రైట్ లెఫ్ట్ మిర్రర్ అనేది నువ్వు ఎప్పుడైతే టర్నింగ్ తీసుకుంటావో ఆ టైంలో మాత్రమే చూడాలి. లెఫ్ట్ తిప్పండి కొద్దిగా. ఎస్, స్ట్రైట్ చేసుకోండి. నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే మీ దగ్గర ఎక్కువసేపు మిర్రరే చూసుకుంటున్నారు, ఫ్రంట్కు తక్కువ చూసుకుంటున్నారు, బ్యాక్ సైడ్ ఎక్కువ అబ్జర్వేషన్ చేస్తున్నారు. రైట్ తిప్పండి స్లోగా. రైట్ డౌన్ చేయండి, కొద్దిగా డౌన్ చేయండి. ఎస్, ఇప్పుడు 360 degreesలో ఫ్రంట్కు ఉన్న 180 degrees నీకు మెయిన్ ఇంపార్టెంట్. బ్యాక్ సైడ్ ఉన్న 180 degrees కూడా ఇంపార్టెంటే, కానీ ఫస్ట్ ఛాన్స్ వచ్చేసి ఫ్రంట్కే ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ బ్యాక్ సైడ్.
బ్యాక్ సైడ్ చూసుకోవడానికి ఓన్లీ మిర్రర్ చూసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ ఎందుకు ఎక్కువ చూసుకోవాలని అనుకుంటాను అంటే మనం వెళ్ళే స్పీడ్ ఎంత వెళ్తామో మనకు తెలియదు. 20, 30, 50, 100 అనేది నాట్ ఏ మ్యాటర్. ఈ గ్యాప్లో మనం వెళ్ళే స్పీడ్లో ఏ గల్లీలో నుంచి ఏ వెహికల్ వచ్చేది తెలియదు, ఎవరు రాంగ్ రూట్లో వచ్చేది కూడా తెలియదు. కాబట్టి ఎక్కువ ఫ్రంట్కి అబ్జర్వేషన్ చేయడానికి ట్రై చేయాలి. స్ట్రైట్ చేసుకోండి. సో మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఆపోజిట్ వచ్చేవాడు కరెక్ట్గా లేకపోతే ఇద్దరికి ఇబ్బంది. లెఫ్ట్ మార్క్ చేయండి, స్ట్రైట్ చేసుకోండి, కొద్ది రైట్, స్ట్రైట్ చేసుకోండి, వెళ్ళండి, యాక్సిలేటర్ ఇవ్వండి, స్ట్రైట్ చేసుకోండి. స్టీరింగ్ ఇచ్చి పెట్టండి కంప్లీట్ వన్స్ ఒకసారి చూడండి. ఎటు వెళ్తారు స్ట్రైట్గా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. ఓకేనా? లైక్ మనం టర్న్ చేస్తేనే టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. లైట్గా లెఫ్ట్ స్ట్రైట్ చేసేసుకోండి. ఇప్పుడు అక్కడ వచ్చే వెహికల్ను ఆ రైట్ ఎండ్ నుంచి ఈ రోడ్ ఎండ్ వరకు చూసుకోవాలి మనం. మన కార్ స్పేస్ అందులో వెళ్తుందా లేదా అనేది. ఇప్పుడు వెళ్ళలేకపోతే మనం అక్కడే స్టాప్ అవ్వాలి, బ్రేక్ చేసుకొని ఒక సెకండ్ ఆగితే మనకు అక్కడ వచ్చే వెహికల్ అడ్జస్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి, వెళ్ళండి, కొద్దిగా ఎక్సలేటర్ స్పీడ్ చేయండి. ఓవర్టేక్ చేసేటప్పుడు స్ట్రైట్ చేయండి, ఇమీడియట్లీ స్ట్రైట్ చేయండి, యాక్సిలేటర్ రిలీజ్ చేయండి. ఎస్, స్ట్రైట్ చేసేసుకోండి, లైట్గా రైట్, స్ట్రైట్ చేసుకోండి, రైట్ 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 కొద్దిగా రైట్ తిప్పండి, రౌండ్గా రైట్ తిప్పండి, స్ట్రైట్ చేసేసుకోండి. యాక్సిలేటర్ ఇవ్వండి, స్లోగా కొద్దిగా రైట్ తిప్పండి, స్ట్రైట్ చేసేసుకోండి. లెఫ్ట్ తిప్పండి, స్లోగా స్ట్రైట్ చేసుకోండి. యాక్సిలేటర్ ఇవ్వండి, స్లోగా రైట్ తిప్పండి అని కొద్దిగా రైట్ తిప్పండి, స్ట్రైట్ చేసేసుకోండి. బ్రేక్ చేయండి, ఇంకా రిలీజ్ చేయండి. స్పీడ్ బ్రేకర్ దగ్గరికి రాగానే బ్రేక్ రిలీజ్ చేసేసుకోవాలి. వెహికల్ ముందుకు మూవ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే అలాగే పట్టుకుంటే ఆ స్పీడ్ బ్రేకర్ అనేది వీల్కి అనేది సపోర్ట్ అయిపోతుంది, అక్కడే ఆగిపోతుంది అన్నట్టు. లెఫ్ట్ టర్న్ చేయండి, లైట్ స్ట్రైట్ చేసుకోండి, బ్రేక్, రైట్ తిప్పండి, తిప్పండి, రైట్ తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, స్ట్రైట్ చేసేసుకోండి. యాక్సిలేటర్ ఇవ్వండి, స్లోగా